Hi friends, welcome back to Sridhar CC Anantapuramu YouTube channel and welcome back to my session Editorial Analysis by Raghavendra. సో ప్రతిరోజు మనము మన యొక్క ఎడిటోరియల్ అనాలిసిస్ సెషన్లో రెగ్యులర్గా ఏముంటాయనేది ఒకసారి చూసి మనం సెషన్లోకి ఎంటర్ అయిపోదామండి. సో డెఫినెట్గా ప్రతిరోజు వీ స్టార్ట్ ద సెషన్ విత్ అ కొటేషన్తో స్టార్ట్ చేస్తాము. సో ఫర్ మోటివేషనల్ పర్పస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, బేసిక్ వొకాబులరీ అనేది కూడా మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది. తర్వాత ఎడిటోరియల్ వొకాబులరీ లైక్ వాట్ మనం డిస్కస్ చేయబోయేటటువంటి ఎడిటోరియల్కి రిలేటెడ్ వొకాబులరీ, టఫ్ వొకాబులరీని డిస్కస్ చేస్తాము. దాంతోపాటుగా మీకు డెఫినెట్గా ఫ్రేజల్ వర్బ్స్ కానీ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రతిరోజు అందించడం జరుగుతుంది. అండ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ఎడిటోరియల్. సో ఫైనలీ వీ ఎండ్ విత్ టెక్స్ట్ ఆఫ్ ద డే విత్ బ్యూటిఫుల్ షార్ట్ కట్స్. సో కోట్ ఆఫ్ ద డేలోకి ఎంటర్ అయిపోదామండి. సో వాట్ ఈస్ ద కోట్ ఫర్ దిస్ డే? ఏం తీసుకొని వచ్చాను? రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. సో హీస్ అ ఫిలాసఫర్. సో ఆయన ఒక మాట అన్నాడంట. ఏమన్నాడు? సెల్ఫ్ ట్రస్ట్ ఈజ్ ద ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ పొందిన తర్వాత సక్సెస్కి సంబంధించినటువంటి సీక్రెట్స్లో ఫస్ట్ సీక్రెట్గా ఏది ఉంటుందంట? సెల్ఫ్ ట్రస్ట్ ఉంటుంది. అంటే మనల్ని మనము నమ్మడం, అంటే సెల్ఫ్గా మన మీద మనకి నమ్మకం ఉంటేనే మనకి సక్సెస్ వస్తుంది. సో దానికి సీక్రెట్ ఖచ్చితంగా సెల్ఫ్ ట్రస్టే అవుతుంది అన్నట్టుగా చెప్పాడు. ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ సెల్ఫ్ ట్రస్ట్. రైట్ గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, మంచి పవర్ఫుల్ వర్డ్స్ తీసుకొని వచ్చాను. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. స్టడీ ఆఫ్ రిలీజియన్. రిలీజియన్కి సంబంధించిన స్టడీ థియాలజీ అవుతుంది. ఇక్కడ మీకు ఒక లింక్ ఇస్తున్నాను, రాసుకోండి. థియో స్టాండ్స్ ఫర్ గాడ్ ఆర్ రిలీజియన్. రైట్ గైస్, సో మరీ రిపీట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. థియో స్టాండ్స్ ఫర్ థియిస్ట్, ఏథియిస్ట్. సో దాంట్లో ఉన్నటువంటి టీహెచ్ ఏదో కాదు, గాడ్ ఆర్ రిలీజన్కి బేస్ చేసుకొని. ఏంటి థియిస్ట్ అంటే ఏంటి, ఏథియిస్ట్ అంటే ఏంటి, ఐడియా ఉందా? థియిస్ట్ అంటే హూ బిలీవ్స్ ఇన్ గాడ్, ఏథియిస్ట్ అంటే హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్, పాన్థియిస్ట్ అంటే పాన్థియిస్ట్ అంటే హూ బిలీవ్స్ మోర్ దాన్ వన్ గాడ్. సో ఈ టీహెచ్ఈ గాడ్ రిలీజన్కి బేస్ చేసుకుంటుంది. సో ఇక్కడ స్టడీ ఆఫ్ రిలీజన్ ఏమంటున్నారు? థియాలజీ అంటున్నారు. And this is a repeated word, entomology. Entomophobia, entomologist ఏంటండి? ఇన్సెక్ట్స్కి సంబంధించినటువంటి స్టడీనే ఈ ఎంటమాలజీ అవుతుంది. అండ్ ఎంటమాలజిస్ట్ అంటే ద పర్సన్ హూ స్టడీస్ దిస్ సబ్జెక్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎంటమాలజిస్ట్ అవుతాడు. తర్వాత ఎంటమోఫోబియా అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఏంటి ఎంటమోఫోబియా అంటే? హూ ఈజ్ అఫ్రైడ్, లైక్ ఫోబిక్ అంటే పర్సన్ అవుతారు, ఫోబియా అంటే కన్నా అది ఒక భయము, ఫియర్ రిలేటెడ్ టు ఇన్సెక్ట్స్. నెక్స్ట్ స్టడీ ఆఫ్ సౌండ్ అండ్ సౌండ్ వేవ్స్. సౌండ్కి సౌండ్ వేవ్స్కి సంబంధించినటువంటి స్టడీని అకౌస్టిక్స్ అంటారు. అకౌస్టిక్స్ అని అంటారు. నెక్స్ట్ ఈ వర్డ్ కూడా నిన్న చెప్పుకోవడం జరిగింది, అస్ట్రానమీ, అస్ట్రాలజీ. అస్ట్రాలజీ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్లానెట్స్ అండ్ స్టార్స్ ఆన్ హ్యూమన్ మూమెంట్స్, హ్యూమన్ ఈవెంట్స్. హ్యూమన్ ఈవెంట్స్కి ప్లానెట్స్ అండ్ స్టార్స్ యొక్క మూమెంట్కి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేటటువంటి దానికి సంబంధించిన స్టడీనే అస్ట్రాలజీ అవుతుంది. నెక్స్ట్ స్టడీ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ అండ్ అదర్ లిక్విడ్స్ అండ్ వాటర్, దీనికి సంబంధించినటువంటి స్టడీని హైడ్రాలిక్స్ అంటారు. మీకు ఆల్రెడీ ఈ లింక్ ఇవ్వడం జరిగింది మీకు, హైడ్రో. సో ఇది వాటర్కి సంబంధించి అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదాము. స్టడీ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ ద ఆర్గానిజం అండ్ దేర్ ఎన్వైరన్మెంట్. ఆర్గానిజంకి ఎన్వైరన్మెంట్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్కి సంబంధించినటువంటి స్టడీనే ఎకాలజీ. ఇది మనం రెగ్యులర్గా వినేటటువంటి టర్మే. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ హింట్ రాబోతోంది మీకు, రాసుకోండి. జెరంటో అనేటటువంటిది ఓల్డ్ ఏజ్కి సంబంధించినటువంటి లింక్. సో జెరంటో అనేది గుర్తుపెట్టుకోండి, దానికి బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ వర్డ్స్ కూడా వస్తాయి. ప్రస్తుతానికి అయితే జెరంటో ఈజ్ లింక్డ్ విత్ ఓల్డ్ ఏజ్. స్టడీ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏజింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ జెరంటాలజీ. ఆల్రెడీ మీకు లజీ అనేది స్టడీకి సంబంధించినదని ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో చెప్పడం జరిగింది. జెరంటాలజీ ఓల్డ్ ఏజ్, ఏజింగ్ రిలేటెడ్గా ఆ స్టడీ వేరియస్ ఆస్పెక్ట్స్, అంటే ఈ ఏజింగ్ ప్రాసెస్ గురించినటువంటి స్టడీని జెరంటాలజీ అని అంటారు. నెక్స్ట్ ద సైన్స్ ఆఫ్, ఇంకొక లింక్ వస్తుంది, రాసేసుకోండి. క్రోనో స్టాండ్స్ ఫర్ టైమ్. సో ఇక్కడ క్రోనాలజీ, సైన్స్ ఆఫ్ టైమ్ ఆర్
క్రోనలాజికల్ ఆర్డర్ అని అంటూ ఉంటారు. లైక్ ఏమైనా ఈవెంట్స్ని మనం టైం ప్రకారంగా చెప్పగలిగితే, లైక్ ఏది ఫస్ట్ జరిగింది, ఏది సెకండ్ జరిగింది, ఇలా టైం బీయింగ్లో మనం కనుక పెట్టుకోగలిగితే దాన్ని క్రోనలాజికల్ ఆర్డర్ అని అంటారు. సో ఇంకొక బ్యూటిఫుల్ వర్డ్ చెప్తున్నాను, క్రోనోమీటర్. ఏంటి క్రోనోమీటర్ అంటే? లైక్ ద డివైస్ విచ్ షోస్ అస్ టైమ్ అనమాట. యాక్చువల్గా దాన్ని మనము క్లాక్ అనో వాచ్ అనో అంటాం, కానీ ఇంకా మీకు ఈ వర్డ్ తెలిసింది కాబట్టి ఇది వాడండి, క్రోనోమీటర్. క్రోనోమీటర్ అంటే వాచ్నే ఆ విధంగా చెప్పొచ్చు మనము. నెక్స్ట్ స్టడీ ఆఫ్ రిలీజన్, ఇట్స్ రిపీటెడ్ గైస్. నెక్స్ట్ ద సైన్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, ఇది కూడా మీకు ఆల్రెడీ వచ్చిందండి. ఆంథ్రో హ్యూమన్ బీయింగ్స్, ఆంథ్రోపాలజీ, anthropobe, philanthropist, philanthropy, anthropology, study of science of human development is called as anthropology, right? Next, let's go to the next one. One with unlimited power, autocrat, autocracy, ఇక్కడ క్రాట్ అనేటటువంటి రూట్ తీసుకోండి, క్రాట్. సో ఇది గవర్నమెంట్ లింక్డ్ రూట్ అనమాట, అటోక్రసీ. సో అటోక్రసీ అంటే కన్నా, సో హోల్సమ్ పవర్ అంతా కూడా ఒక పర్సన్దే అయితే అటోక్రసీ అవుతుంది. ఆ పర్సన్ని ఆటోక్రాట్ అంటారు, బ్యూరోక్రాట్, ఆటోక్రాట్ వింటూ ఉంటాం మనము. సో నెక్స్ట్ ఇంకొక రూట్ ఇస్తున్నాను, రాసుకోండి, యాంబుల్ స్టాండ్స్ ఫర్ మూమెంట్. మూమెంట్ అంటే లైక్ మొబిలైజేషన్. అంబులెన్స్, సో ద వెహికల్ విచ్ మూవ్స్ సర్వింగ్ మెడికల్ పర్పసెస్ అనేది మనకు తెలుసు. ఇది ఎందుకు రూట్ వేసానంటే, మీకు డే 1 మీరు కనుక అబ్జర్వ్ చేస్తే SOMN అనే దానికి లింక్ వేశాను. ఏంటి SOMN స్టాండ్స్ ఫర్? స్లీప్ సోమ్నాంబ్యులిస్ట్ అంట. ఇప్పుడు చెప్పండి, సోమ్నాంబ్యులిస్ట్ అంటే ఏమొస్తుంది మీనింగ్? ఎస్, వెరీ గుడ్. Somnambulist అంటే the person who walks in sleep is called as somnambulist. సో ఈ లింక్ ఇక్కడ మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది. one who walks on ropes, ఏమంటారంట అతన్ని? రోప్స్ మీద ఇది గారడి విద్య చేసేవాళ్ళు వీళ్ళని మనం అబ్జర్వ్ చేసి ఉంటాం. లైక్ అలాంటి వ్యక్తిని ఫనాంబ్యులిస్ట్ అని అంటారు, అంటే ఫన్ క్రియేట్ చేయడానికి అన్నట్టుగా మనం గుర్తు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ అంటే మీకు ఇమ్మీడియట్లీ ఏం చెప్పాను? గ్రాఫ్, డే 2 క్లాస్లో చెప్పాను, గ్రఫీ. సో రైటింగ్ ప్రింటింగ్కి రిలేటెడ్గా వస్తుంది అని చెప్పేసి. బై హ్యాండ్ ద్వారా ఎక్స్పర్ట్ అయినటువంటి వ్యక్తి, అంటే హ్యాండ్తోనే అందరు రాస్తారనుకోండి. సో ఇక్కడ ఇంకొక లింక్ కూడా వేస్తున్నాను, రాసేసుకోండి. కైరో స్టాండ్స్ ఫర్ హ్యాండ్. కైరోగ్రాఫర్, ఎవరు కైరోగ్రాఫర్? ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ బై హ్యాండ్. కైరో హ్యాండ్, గ్రాఫ్ రైటింగ్. సో లింక్ వచ్చేసేసింది. ద డాక్టర్ హూ అటెండ్స్ టు చైల్డ్ డెలివరీ. సో మామూలుగా మంత్రగత్తె సంథింగ్ లైక్ అంటారు కదా, లైక్ డెలివరీ చేసేటటువంటి వ్యక్తిని. సో తెలుగులో అయితే ఆబ్స్ట్రటీషియన్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటారు. ఆబ్స్టెట్రీషియన్ అనే ఎవరైతే డెలివరీ రిలేటెడ్గా అటెండ్ అవుతారో ఆ డాక్టర్ని ఆబ్స్టెట్రీషియన్ అంటారు. And the last one of this one word substitutes is the doctor who attends to corns in the feet and the hands. Chiropodist. ఎవరంట ఈయన? మీకు ఆల్రెడీ వచ్చింది ఇంకో లింక్, రిపీటెడ్ లింక్. ఏంటి కైరో అంటే కన్నా హ్యాండ్ అని చెప్పి చెప్పుకున్నాము. కైరోపోడిస్ట్ ఎవరైనా? ఎవరైతే కాళ్ళకి చేతులకి వచ్చేటటువంటి కాన్స్ అంటే హార్డ్ అండ్ ఏరియా, లైక్ కనతులు, లైక్ పులిపుర్లు కాదు, సో గట్టిగా గడ్డ కట్టినట్టుగా ఉంటుంది కదా, అలాంటి వాటికి అటెండ్ అయ్యేటటువంటి వ్యక్తి, అంటే దానికి ట్రీట్మెంట్ చేసేటటువంటి డాక్టర్ని కైరోపోడిస్ట్ అని అంటారు. రైట్ గైస్, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ సెషన్, idioms and phrases. ఈ రోజు కూడా మీకు idioms తీసుకొని రావడం జరిగింది. Yes, now and then we listen this ball is in your court అనేది అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. ఏంటి ball is in your court అంటే అర్థం ఏంటి? సో ఇట్ ఈస్ అప్ టు యూ టు మేక్ ద నెక్స్ట్ డెసిషన్ ఆర్ స్టెప్, అంటే అవకాశం నీ చేతుల్లో ఉంది, అంటే నువ్వు ఏదైతే నెక్స్ట్ స్టెప్ వేయాలనుకుంటున్నావో ఆ డెసిషన్ కూడా నీ మీదనే ఉంది. సో బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, సో యూ హ్యావ్ టు డిసైడ్ అని చెప్పి మనము యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ కొన్ని డైరెక్ట్గా మీనింగ్స్ ఇచ్చేస్తాయి, కొన్ని మనము ఇన్డెప్త్గా అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా నీట్గా అర్థమైపోతుంది.
బార్కింగ్ ఆఫ్ ద రాంగ్ ట్రీ అంటే ఏంటండి? సో రాంగ్ పర్సన్ ఇప్పుడు నిందించడం జరిగింది, అక్యూజింగ్ ద రాంగ్ పర్సన్ అంటే ఎవరిని నిందించాలో వాళ్ళని నిందించకుండా ఇంకొక వ్యక్తిని నిందిస్తే సో అలాంటప్పుడు సో యూ కెన్ యూజ్ వై డూ యూ బార్క్ ద రాంగ్ ట్రీ, సో దట్ ఈస్ నాట్ అ రైట్ థింగ్ అని చెప్పి మనము చెప్పచ్చు. నెక్స్ట్ బీ గ్లాడ్ టు సీ ద బ్యాక్ ఆఫ్ వాట్, బ్యాక్ సైడ్, బ్యాక్ ఆఫ్ సమ్వన్ అంటే బీ గ్లాడ్, ఇది అర్థమైపోతుంది. బీ గ్లాడ్ అంటే హ్యాపీగా ఫీల్ కావడం. ఏమిటికి హ్యాపీగా ఫీల్ కావడం? టు సీ ద బ్యాక్ ఆఫ్ సమ్వన్ అంటే ఇంకొక వ్యక్తి వెళ్ళిపోతుంటే సో టు బీ హ్యాపీ వెన్ అ పర్సన్ లీవ్స్ అన్నప్పుడు ఐఎమ్ గ్లాడ్ టు సీ ద బ్యాక్ ఆఫ్ దట్ పర్సన్ అంటే అర్థం ఏంటి? అక్కడ అతని బ్యాక్ సైడ్ చూసినందుకు హ్యాపీ అని కాదు అర్థము, అతడు వెళ్ళిపోతుండేది చూసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అని అర్థము. నెక్స్ట్ బీట్ అరౌండ్ ద బుష్. ఏంటి బీట్ అరౌండ్ ద బుష్? సో ముసుగులో గ్రుద్దులాట అని వినే ఉంటాం మనం తెలుగులో. సో అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మాట్లాడటము అనేది బీట్ అరౌండ్ ద బుష్ కిందకి తీసుకుంటాం. అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్, నాట్ స్పీకింగ్ డైరెక్ట్లీ అబౌట్ ద ఇష్యూ. సో ఇండైరెక్ట్గా మాట్లాడటము. అలాంటప్పుడు హే వై డూ యూ బీట్ అరౌండ్ ద బుష్, సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే, దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ వే, స్పీక్ డైరెక్ట్లీ అన్నట్టుగా మనము చెప్పొచ్చు. నెక్స్ట్ ద లాస్ట్ వన్, బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటే అర్థం ఏంటి? లైక్ ఇంటా బయట, సో ఎక్కడైనా కానీ అన్ని చోట్ల బెనిఫిట్సే ఉంటే హే హీఈస్ ఎక్స్పీరియన్సింగ్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్, హీఈస్ రియలీ అ లక్కీ పర్సన్, ఈ విధంగా మనము చెప్పొచ్చు. నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబ్ ఒకసారి చూసుకొని ఎడిటోరియల్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాము. టెన్యూర్, ఈ పర్టికులర్ పొజిషన్ యొక్క టెన్యూర్ ఎంత అని అడుగుతూ ఉంటాం. హోల్డింగ్ ఆఫ్ అన్ ఆఫీస్ అంటే సో ఎంత కాలము పర్టికులర్ పర్సన్ ఆ ఆఫీస్లో ఉంటారు, సో వాళ్ళు ఉండేటటువంటి కాలాన్ని టెన్యూర్ అని అంటాము. నెక్స్ట్ ఫల్క్రమ్ అంటే ఏంటి? ఏ థింగ్ దట్ ప్లేస్ ఎ సెంట్రల్ ఆర్ ఎసెన్షియల్ రోల్ ఇన్ అన్ యాక్టివిటీ. సో ఒక యాక్టివిటీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటటువంటి దాన్ని మనము ఫల్క్రమ్ అంటాం. నెక్స్ట్ ట్రైలాటరల్, ట్రై స్టాండ్స్ ఫర్ 3, లాటరల్ సో పార్టీస్ రిలేటెడ్. సో బైలాటరల్, ట్రైలాటరల్ ఇలా చెప్పుకుంటూ పోతాం. నెక్స్ట్ హర్డిల్ రేస్ అని మీరు వినే ఉండింటారు. అంటే హర్డిల్స్ అంటే అడ్డంకులను ఎగురుకుంటూ పోయేది హర్డిల్ రేస్. హర్డిల్ అంటే జనరల్గా మనము ప్రాబ్లమ్ కానీ డిఫికల్టీ కానీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెగోషియేట్. ఏంటి నెగోషియేట్ అంటే? హర్డిల్, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా తీసుకోండి. ఇది నౌను, ఫల్క్రమ్ నౌను, ట్రైలాటరల్ అడ్జెక్టివ్, సో హర్డిల్ నౌను, నెగోషియేట్ V1. సో ఫైండ్ అ వే ఓవర్ ఆర్ త్రూ, సో ఏదైనా ఒక దారిని కనుక్కోవడము. నెక్స్ట్ అటానమీ, రైట్ ఆర్ కండిషన్ ఆఫ్ అటానమీ అంటే రైట్ అన్నా అనొచ్చు, లేదా కండిషన్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ రిలేటెడ్గా కూడా మనము చెప్పొచ్చు. అటానమస్ అని అంటూ ఉంటారు కదా అది. ఎంబార్క్డ్ అంటే సో మొదలు పెట్టడము అనే మీనింగ్ వస్తుంది. ఇది V3 ఫార్మ్ కాబట్టి అడ్జెక్టివ్గా కూడా తీసుకోవచ్చు. అటానమీ నౌన్. రైట్ గైస్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది అనాలిసిస్ సెషన్. సో ఏమిటి గురించి వచ్చాము ఈరోజు మనం ముందరికి? లాస్ట్ ఆపర్చునిటీ ఆన్ ఇండియా లూసింగ్ చబహార్ ప్రాజెక్ట్. సో లాస్ట్ ఆపర్చునిటీ అంటే చేజారిపోయిన అవకాశం. ఏమిటి గురించి డిస్కషను? ఇండియా చబహార్ ప్రాజెక్ట్ నుంచి కోల్పోవడం, ఇండియా చబహార్ ప్రాజెక్ట్ని కోల్పోవడం గురించినటువంటి ఇన్ఫర్మేషన్. లాస్ట్ ఆపర్చునిటీ అంటే ఆల్రెడీ అవకాశాన్ని కోల్పోయింది. ఇండియాస్ లాస్ ఇన్ ఫెయిలింగ్ టు డెవలప్ ద చబహార్ ప్రాజెక్ట్ ఇన్ ఇరాన్ మైట్ బి చైనాస్ గెయిన్. ఏంటిది చైనాస్ గెయిన్? సో దేర్ వి ఆర్ గైస్. సో ఇక్కడ ఇండియా ఏదైతే కోల్పోయిందో అంటే చబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ని చేజిక్కించుకోలేకపోయిందో అది ఎస్పెషల్లీ ఇరాన్ రిలేటెడ్, సో అది చైనాస్ గెయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎస్, నౌ లెట్స్ గెట్ టు ద అనాలిసిస్. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ఇట్స్ టెన్యూర్, గవర్నమెంట్ అండర్లైన్డ్ ద జియో స్ట్రాటజిక్ importance it attaches to the Chabahar port project. సో స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ సో ఇది అండర్లైన్ అయితే చేసుకుంది. ఏది? జియోస్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అంటే జియోగ్రాఫికల్గా సో మొత్తం ఈ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ని అండర్లైన్ అయితే చేసుకుంది, ఎస్పెషలీ లింక్డ్ విత్ చబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ గురించి.
ద ప్రాజెక్ట్ సైన్డ్ ఇన్ 2003. ఎప్పుడు సైన్ చేయడం జరిగింది? 2003లో. హ్యాస్ బిన్ అ సింబల్ ఆఫ్ ట్రెడిషనలీ ఇంపార్టెంట్ ఇండియా ఇరాన్ టైస్. సో అది కూడా ఈ ఎంత ఇంపార్టెన్స్ ఉంది దీనికి అంటే, సో అది ఒక సింబల్ లాగా యాక్ట్ చేసింది ఏమిటికి? ఇండియా ఇరాన్ యొక్క సంబంధాలకి. నెక్స్ట్, connected by sea lanes to ports on India's west coast, Chabahar would form the fulcrum of India's outreach to Russia and Central Asia. సో ఇక్కడ ఈ దీని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనేది ఒకసారి చూస్తే, సీ లైన్స్ ద్వారా ఈ పోర్ట్స్ కనెక్ట్ చేస్తున్నాయి ఏవి? ఇండియాస్ వెస్ట్ కోస్ట్ని. ఈ చబహార్ ఏం చేస్తుంది? ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఫల్క్రమ్ అని చెప్పుకున్నాం, వెరీ ఇంపార్టెంట్ థింగ్, సెంట్రల్ ఆర్ ఎసెన్షియల్ రోల్ ప్లే చేసేటటువంటి థింగ్. ఏమిటికి? దాని యొక్క అవుట్ రీచ్, రష్యా, సెంట్రల్ ఏషియాకి కనెక్టివిటీ రిలేటెడ్గా ఇది ఈ యొక్క చబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఎనర్జీ సప్లైస్కి, కనెక్టివిటీకి, ఎనర్జీ సప్లైస్కి, ట్రేడ్కి. గివెన్ దట్ పాకిస్తాన్ హ్యాడ్ బ్లాక్డ్ ఇండియన్ అండ్ టు ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆల్ ట్రేడ్ ఓవర్ ల్యాండ్, చబహార్ ప్రొవైడెడ్ ఇండియా అన్ ఆల్టర్నేటివ్ టు పర్మనెంట్లీ బైపాస్ ఇట్స్ ట్రబుల్సమ్ నైబర్. సో మనకు ట్రైబుల్సమ్ నైబర్ ఎవరున్నారు? పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ వచ్చి బ్లాక్ చేసేసింది తన వైపుగా రాకపోకుండా. కానీ ఈ ఆఫ్ఘనిస్తాన్కి ఆ ఎయిడ్ టు, సో ఈ ఆఫ్ఘనిస్తాన్కి ఎయిడ్ లేకపోకుండా పాకిస్తాన్ బ్లాక్ చేసేసింది. ఈ ట్రేడ్ అంతా కూడా ఈ చబహార్ వల్లనే జరుగుతుంది. సో ఒక ఆల్టర్నేటివ్ లాగా, అంటే పాకిస్తాన్ గుండా కాకుండా ఈ చబహార్ గుండా సో ఈ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ని కవర్ చేసే విధంగా ఈ చబహార్ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే యూ కెన్ సీ దిస్. సో ఈ ట్రబుల్సమ్ నైబర్తో ఇబ్బంది లేకపోకుండా ఈ ఒక ప్యాసేజ్ లాగా వర్క్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, యాజ్ అ రిజల్ట్ ఏం జరిగింది? ద గవర్నమెంట్ ఫాస్ట్ ట్రాక్డ్ ప్లాన్స్ ఫర్ ద ప్రాజెక్ట్ అండ్ ఇన్ 2016 PM Narendra Modi was in Tehran to sign a trilateral trade and transit agreement with Iranian President Hassan Rouhani and Afghanistan President Ashraf Ghani. సో ఇక్కడ ఈ అంటే ఫాస్ట్ ట్రాక్ ప్లాన్స్తో మన పిఎం నరేంద్ర మోడీ గారు 2016లోనే ఏం చేశారు? టెహ్రాన్కి వెళ్ళేసేసి ఒక ట్రైలాటరల్ అగ్రిమెంట్ కోసం వెళ్ళారు. బాగుంది. సో ఇక్కడ ఎవరెవరికి ట్రైలాటరల్ అంటే 3 పార్టీస్, 3 డిఫరెంట్ పీపుల్ లేదా ప్లేసెస్ లేదా కంట్రీస్. ఇరానియన్ ప్రెసిడెంట్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్, వీళ్ళకిను మన పిఎంకి ఒప్పందం అగ్రిమెంట్ కోసం సైన్ చేయడానికి వెళ్ళారు. ఓకే, అకార్డింగ్ టు ద MOUs, India would be granted a 10-year lease to develop and operate 2 terminals and 5 beds. సో ఇక్కడ ఈ 10-year లీజ్ మనము అగ్రిమెంట్లో చెప్పుకున్నాం అనమాట. సో ఈ 2 టెర్మినల్స్ని 5 బెడ్స్ని ఆపరేట్ చేసే విధంగా 10 years లీజ్ మాట్లాడుకున్నాం. యాక్సెస్ టు చబహార్ ఫ్రీ ట్రేడ్ జోన్ అండ్ ఆపర్చునిటీ టు బిల్డ్ 628 km లైన్ ఫ్రమ్ చబహార్ టు జహేదాన్ జస్ట్ అక్రాస్ ద బోర్డర్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. సో అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన అవకాశం కూడా అగ్రిమెంట్లో మనం తీసుకోవడం జరిగింది. ఏంటి? 628 రైల్ లైన్ని అంటే ట్రాక్ని ఫామ్ చేసేటటువంటిది. ఎక్కడి నుంచి ఎక్కడికి? చబహార్ టు జహేదాన్ వరకు. So, just across the border from Afghanistan. The government acted quickly to develop Chabahar port facilities, sent exports to Afghanistan in 2018 and has moved over 500,000 tons of cargo, including grains and food supplies for Afghanistan again through the port. So, అంతేకాకుండా ఈ పోర్ట్ ద్వారా, ఈ పోర్ట్ ఫెసిలిటీస్ ద్వారా చాలా క్విక్గా యాక్ట్ చేసింది మన గవర్నమెంట్ అయితే చేసింది. సో ఆఫ్ఘనిస్తాన్కి ఎక్స్పోర్ట్ చేసింది. సో నియర్లీ 500,000 కార్గోని ఫార్వర్డ్ చేసింది, ఇంక్లూడింగ్ గ్రైన్స్ అండ్ ఫుడ్ సప్లైస్ ఫార్వర్డ్ చేసింది ఆఫ్ఘనిస్తాన్కి ఈ పోర్ట్ ద్వారా. However, the rail line has never taken off for a number of reasons despite a commitment from the state-owned IRCON to undertake its construction at an estimated cost of $1.6 billion. సో ఇక్కడ మీరు అనలైజ్ చేసుకోవాలి. ఈ రైల్ లైన్ అయితే మటుకు టేక్ ఆఫ్ అయితే కాల, నంబర్ ఆఫ్ రీజన్స్. సో కానీ కమిట్మెంట్ అయితే IRCONతో కూడా కమిట్మెంట్ అయిపోయింది, ఎస్టిమేటెడ్ కాస్ట్ కూడా వేసుకున్నారు, కానీ నంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల అదైతే టేక్ ఆఫ్ అవ్వలేకపోయింది. నెక్స్ట్, వైల్ కాంట్రాక్ట్ చేంజెస్ బై ద ఇరానియన్ స్టేట్ డిలేడ్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ఇండియన్ సైడ్. ఇంకా మనం ప్రాబ్లంలోకి వస్తున్నాము. సో వర్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ద మెయిన్ హర్డిల్ హ్యాస్ బీన్ ద ఫియర్ ఆఫ్ అమెరికన్ పెనాల్టీస్. సో అంతా బాగానే ఉంది. సో ఈ కాంట్రాక్ట్ చేంజెస్ గురించి కానీ, ఇండియా డిలేడ్ రెస్పాన్సెస్ కానీ, సో ఇవన్నీ రావడం ఒక ఎత్తు అయితే, ఇంకొక మెయిన్ హర్డిల్ ఉంది. ఏంటా మెయిన్ హర్డిల్? మెయిన్ ప్రాబ్లం ఏంటి? సో అమెరికన్ పెనాల్టీస్కి సంబంధించిన ప్రాబ్లం. ఈవెన్ దో ఇండియా వాస్ ఏబుల్ టు నెగోషియేట్. సో ఈ నెగోషియేట్ అంటే అనుకున్నాం సెట్ చేసుకోవడానికి.
నెగోషియేట్ చేయగలిగినప్పటికీ శాంక్షన్ వైవో ఫర్ ద చబహార్ పోర్ట్ అండ్ ట్రయల్ లైన్ ఫ్రమ్ ద యూఎస్ ఫ్యూ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ అండ్ ఎక్విప్మెంట్ పార్ట్నర్స్ వర్ విల్లింగ్ టు సైన్ ఆన్ టు ద ప్రాజెక్ట్. సో ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ ఎబిలిటీ ఉంది ఎవరితో, యూఎస్తో మాట్లాడుకునేసేసి సో ఆ పెనాల్టీస్ రిలేటెడ్గా నెగోషియేట్ చేసుకొని ఒక శాంక్షన్స్ వైవర్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా మాట్లాడుకునేటటువంటి ఛాన్సెస్ ఉన్నప్పటికీ ఇక్కడ ఫ్యూ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ అండ్ ఎక్విప్మెంట్ పార్ట్నర్స్ కూడా దీనికి సైన్ చేయడానికి, ప్రాజెక్ట్ సైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ ఇంకా ఏం జరిగిందంటే న్యూఢిల్లీ హ్యాస్ ఆల్సో డ్రాగ్డ్ ఇట్స్ ఫీట్ ఆన్ ద మ్యాటర్. సో అంటే డిలే చేయడం న్యూఢిల్లీ కూడా డ్రాగ్ చేసింది. ఆఫ్టర్ అపీల్స్ టు ఇండియా ఇంక్లూడింగ్ వన్ ఇష్యూడ్ బై ఇట్స్ ఫారెన్ మినిస్టర్ జావేద్ జారిఫ్ when he visited Delhi in January this year, Iran decided to go on its own by beginning to lay tracks for the line connecting Chabahar to Afghanistan and Turkmenistan last week. So అదంతా అయిపోయింది. సో ఇక్కడ ఈవెన్ ఈ ఎవరు ఫారెన్ మినిస్టర్ అయినటువంటి జావేద్ జరీఫ్ కూడా, ఆయన కూడా ఈ ఢిల్లీకి ఈ ఇయర్ జనవరి విజిట్ చేశారు. ఆయన కూడా ఇదే విషయం గురించి డిస్కస్ చేశారు. కానీ ఇంకా ఈ డిలేడ్ రెస్పాన్సెస్, మన కోవిడ్ ఇండ్యూస్డ్ క్రైసిస్, నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. సో ఇరాన్ అయితే డిసైడ్ అయిపోయింది ఏమి, తనంతకు తానే చబహార్ టు ఆఫ్ఘనిస్తాన్ వేసుకునేదానికి, ట్రాక్ వేసుకునేదానికి డిసైడ్ అయిపోయింది. సో లాస్ట్ వీకే స్టార్ట్ చేయడం కూడా జరిగింది. నా ఫినిషింగ్ చూద్దామండి, కంక్లూషన్ ఏమిస్తారో. Regardless of the reasons for India's inability to join the railway project, the decision can only be seen as an opportunity lost. సో ఎన్ని రీజన్స్ అయినా మాట్లాడుకోనియండి ఈ రైల్వే ప్రాజెక్ట్లో భాగం కాకపోవడానికి, కానీ ఆపర్చునిటీ అయితే మిస్ అయిపోయినట్టుగానే మనకి తెలుస్తుంది. ద ఇంప్రెషన్ దట్ ఇండియా వేవర్డ్ డ్యూ టు యూఎస్ ప్రెషర్. సో యూఎస్ ప్రెషర్ వల్లనే ఇది ఈ విధంగా జరిగి ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఇండియా క్యాన్సిల్డ్ ఆయిల్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఇరాన్ ఆల్సో క్వశ్చన్స్ న్యూఢిల్లీస్ కమిట్మెంట్ టు స్ట్రాటజిక్ అటానమీ. సో స్ట్రాటజిక్ అటానమీ ఇక్కడ యూఎస్ ప్రెజర్ నుంచి అయి ఉండొచ్చు. సో కానీ ఈ ఇండియా ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ఇరాన్ నుంచి, ఇది యూఎస్ ప్రెజర్ నుంచి అయి ఉండొచ్చు. కానీ సో ఈ క్వశ్చన్స్ అయితే నంబర్ ఆఫ్ రైజ్ అవుతున్నాయి. ఢిల్లీస్ కమిట్మెంట్, సో స్ట్రాటజిక్ అటానమీ పని చేస్తుందా లేదా, అంటే స్ట్రాటజికల్గా మూవ్ అవుతున్నారా లేదా అనే దాని పట్ల క్వశ్చన్స్ ఫామ్ అవుతున్నాయి. While Iran claims it will fund the railway using its own resources, it seems to have embarked on the Chabahar Zahedan project with a confidence born from an imminent deal with China for a 25-year $400 billion strategic partnership on infrastructure, connectivity and energy projects. సో ఇక్కడ ఇరాన్ కూడా క్లెయిమ్ చేయడం జరిగింది. సో అది కూడా ఫండ్ చేస్తాను అని చెప్పి చెప్పుకోవడం జరిగింది తన ఓన్ రిసోర్సెస్తో. కానీ ఇంకొకటి కూడా ఇక్కడ మొదలయ్యింది ఏంటంటే ఈ చబహార్ జహదాన్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా ఈ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందబ్బా అంటే ఒక ఇమినెంట్ అంటే అబౌట్ టు హ్యాపెన్. సో ఇంపార్టెంట్ టర్మ్ ఇమినెంట్ అంటే అబౌట్ టు హ్యాపెన్, ఎమినెంట్ అంటే ఇంపార్టెంట్. సో ప్రెషియస్ ఇంపార్టెంట్ అని వస్తుంది, ఎమినెంట్ వేరే ఇమినెంట్ వేరే. ఇమినెంట్ అంటే అబౌట్ టు హ్యాపెన్ డీల్, ఇక్కడ దానితో వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ అనేది మనకు తెలిసిపోతుంది. చైనాతో 25-year $400 billion స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్ల, కనెక్టివిటీ, ఎనర్జీ ప్రాజెక్ట్స్ పట్ల కనబడిస్తోంది. సో కాబట్టి ఆ చైనాకి గెయిన్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంది. ఇన్ ఎ వరల్డ్ వేర్ కనెక్టివిటీ ఈజ్ సీన్ యాజ్ ద న్యూ కరెన్సీ. సో ఇప్పుడు ఎలాంటి ప్రపంచం ఉంది, కనెక్టివిటీనే న్యూ కరెన్సీ అనేటటువంటి ప్రపంచంలో India's loss could well become China's gain, and New Delhi must watch this space created by its exit closely. ఫైనల్గా కంక్లూషన్ ఏమని చేస్తున్నారండి, సో ఇండియాస్ లాస్ డెఫినెట్గా అక్కడ చైనా గెయిన్ అయింది. ఇలాంటి విషయంలో న్యూఢిల్లీ అయితే మటుకు కంపల్సరీగా ఈ స్పేస్ అంటే ఈ ఎగ్జిట్ అయిపోయింది, లాస్ అయితే జరిగిపోయింది, ఆపర్చునిటీ మిస్ అయింది, ఆ స్పేస్ని ఫిల్ చేసే దాని పట్ల కేర్ఫుల్గా స్టెప్ వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే గైస్, సో ఓవరాల్గా మనం ఏం అనలైజ్ చేసుకున్నామంటే, సో ఆపర్చునిటీ అయితే మిస్ అయిపోయింది. ఆపర్చునిటీ మిస్ అయిపోయిందని చెప్పి అలానే వెయిట్ చేయకుండా ఆ స్పేస్ని ఫిల్ చేయడానికి ఇంకొక మార్గాన్ని వెతికి దాన్ని హరీ చేసేటటువంటి దిశగా వెళ్ళాలి అని చెప్పి ఆథర్ కంక్లూడ్ చేస్తున్నారు. రైట్, దట్స్ ఆల్. అది ఎడిటోరియల్ అంతే, అనాలిసిస్. అండ్ నౌ లెట్స్ గెట్ టు టెస్ట్ ఆఫ్ ద డే. ఏంటి టెస్ట్ ఆఫ్ ద డే? అవర్ లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటండి టెస్ట్ ఆఫ్ ద డే. మోడల్ ఏంటి? కాలమ్స్ క్వశ్చన్స్.
ఇక్కడ 2 బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది ఒక సింగిల్ సెంటెన్స్లో. ఫస్ట్ బ్లాంక్ కాలం 1 నుంచి, సెకండ్ బ్లాంక్ కాలం 2 నుంచి ఫిక్స్ చేయాలి. ఓకే, రెడీ ఫర్ ద షార్ట్ కట్స్. చూద్దాం ఎలా చేద్దాం ఇది. చూసుకోండి, రాసుకోండి. మైనర్, ఇట్స్ అడ్జెక్టివ్, మనకు కావాల్సినది నౌన్, మూడిటికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ డాష్ వాటర్స్, వెన్ ద వాటర్స్ డాష్ వాటర్స్ రాసుకోవచ్చండి. పిఎన్ స్టాండ్స్ ఫర్ ప్లూరల్ నౌన్. ప్లూరల్ నౌన్ టేక్స్ V1 అంటే ఆల్రెడీ వీ హ్యావ్ గాట్ యూజ్, కాబట్టి V1నే ప్రిఫర్ చేస్తాం. V1 ఆర్ V2కి ఛాన్స్ ఉండొచ్చు, కానీ టెన్స్ మనకి ఆల్రెడీ హింట్ ఉంది యూజ్ అని. యూజ్ V1 కాబట్టి మనకు V1 కావాలి. డి ఎగిరిపోయింది, ఎఫ్ ఎగిరిపోయింది, మిగిలిండేది ఈ సబ్సైడ్. అంటే ఈ కాంబినేషన్లో మనకు కావాలా. ఈ కాంబినేషన్లు 2 ఉన్నాయి, బిఈఏఈ. సో బి డోర్స్, ఏ కారిడర్స్. ఒక్కసారి కాంటెక్స్ట్ అలా చెక్ చేద్దాం. యానిమల్స్ యూజ్ 9 మేజర్ అండ్ సెవరల్ మైనర్ డాష్. డోర్స్ ఏంటండి? ద్వారా కాదు, కారిడర్స్ అంటే ఎడ్జెస్. ఆన్సర్ అయిపోయింది. ఆన్సర్ ఈజ్ ఏఈ. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్ గైస్. సో ఎలా చేసాము ఇంకొకసారి రిపీట్ చేస్తాను. సో మైనర్ అనేది అడ్జెక్టివ్ తర్వాత నౌన్ కావాలా. లాస్ట్లో వాటర్స్ ఉంది, అంటే అది సబ్జెక్ట్ తర్వాత అది కూడా వెన్ అనే కంజంక్షన్తో వస్తుంది కాబట్టి మనకి వాటర్స్ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ కావాలా. ఆ వర్బ్ కూడా V1 అనేది ఎలా ఫిక్స్ చేసామంటే యూజ్ అనే వర్బ్ ఆల్రెడీ మనకి ప్రీవియస్ స్టేట్మెంట్లో హింట్ ఉంది కాబట్టి ఆ యూజ్ V1 కాబట్టి మళ్ళీ V1నే ప్రిఫర్ చేస్తే ఆప్షన్స్లో డిఈఎఫ్లో మనకి V2 ఎగిరిపోయి V1 ఉండేది సబ్సైడ్ మాత్రమే మిగిలింది. సబ్సైడ్కి అంటే ఈకి లింక్డ్ స్టేట్మెంట్స్, లింక్డ్ ఆప్షన్స్ మనకి బిఈఏఈ ఉన్నాయి. తర్వాత కాంటెక్చువల్గా యానిమల్స్ అనేటివి డోర్స్ని కాదు యూజ్ చేసేది, కారిడార్స్ని యూజ్ చేస్తాయి అని చెప్పేసుకున్నాము. అంతలో మ్యాటర్ అయిపోయింది. మనం ఏం కష్టం పడట్లా, చూడండి జాగ్రత్తగా. ద డాష్ రిజల్ట్స్ అంటున్నాడు. అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, అడ్జెక్టివ్. మెటిక్యులస్ అంటే కేర్ఫుల్, ఎక్సలెంట్, స్ట్రింజెంట్ అంటే స్ట్రిక్ట్. లాస్ట్ బై డాష్ స్టేటస్ నౌను మనకు కావాల్సినది అడ్జెక్టివ్. యాడ్వర్బ్ ఎగిరిపోయింది, యాంప్లిట్యూడ్ నౌన్ ఎగిరిపోయింది, రిమైనింగ్ ఫినాన్షియల్ అంటే మరి మనకి ఈ కాంబినేషన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. బిఈఏ సేమ్ ట్యాగ్ పడింది. ద డాష్ రిజల్ట్స్ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్ అన్నప్పుడు మెటిక్యులస్ కేర్ఫుల్ రిజల్ట్స్ మీనింగ్లెస్ అవుతుంది. బిఈ అంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ సెట్ అవుతుంది. లాస్ట్లో ఫినాన్షియల్ స్టేటస్. ఆన్సర్ అయిపోయింది. సో ఆన్సర్ ఈస్ బిఈ. అర్థమైందా? ఇంకోసారి రిపీట్ చేసేదా? ఫస్ట్ బ్లాంక్కి అడ్జెక్టివ్ కావాలి, ఎందుకంటే రిజల్ట్స్ నౌన్ కాబట్టి. సెకండ్ బ్లాంక్కి స్టేటస్ నౌన్ కాబట్టి అడ్జెక్టివ్ కావాలి. ఏబిసి మూడిట్లోనూ అడ్జెక్టివ్స్ ఉన్నాయి. డిఎఫ్లో డీను ఎఫ్, డి వచ్చి యాడ్వర్బ్, ఆ ప్లేస్కి ఫిట్ కాదు. ఎఫ్ వచ్చి యాంప్లిట్యూడ్, అది నౌను ఫిట్ కాదు. కాబట్టి మనకు అవి 2 ఎగిరిపోతే ఈ ఒకటి మిగిలింది. ఈ కాంబినేషన్ ఆప్షన్స్ కోసం వెతికినాము. ఈ ఆప్షన్ కాంబినేషన్స్ మనం చూసినట్టయితే బిఈఏఈ ఉన్నాయి. కాంటెక్చువల్గా డాష్ రిజల్ట్స్ అన్నప్పుడు మెటిక్యులస్ రిజల్ట్సా ఎక్సలెంట్ రిజల్ట్సా అంటే ఎక్సలెంట్ రిజల్ట్సే కరెక్ట్. సో కాబట్టి ఆన్సర్ బిఈ అనేది ఫిక్స్ చేసాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ గైస్. నెక్స్ట్ డాష్ మెజర్స్ ఏం కావాలా? అడ్జెక్టివ్. లాస్ట్ టు లోయర్ డాష్ ఫినిషింగ్ జనరల్గా నౌన్ ప్రిఫర్ చేస్తాం. సో మనకి అడ్జెక్టివ్ కావాలా. కౌంట్రాక్టివ్, యాక్టివ్, సో అడ్జెక్టివే. అప్రూవ్డ్ అడ్జెక్టివే. V3 ఫార్మ్ కమ్ అడ్జెక్టివ్, రెమెడియల్ అడ్జెక్టివ్, మూడింటికి ఛాన్సెస్ ఉన్నాయి. మనకు కావాల్సింది నెక్స్ట్ నౌన్ కదా. మోర్టాలిటీ నౌనే, హ్యుమానిటీ నౌనే, డెడ్లీ అడ్జెక్టివ్ ఎగిరిపోయింది. అంటే ఇప్పుడు మనకి ట్యాగ్ పడింది అంటే మోర్ దాన్ 1 వచ్చినాయి కదా. సో కాబట్టి కాంటెక్చువల్గా మనం చూసుకోవాలి. Internal death audit committee of the hospital should suggest dash measures to lower dash.
డెత్ రిలేటెడ్గా మాట్లాడినప్పుడు మొరాలిటీ కాదు, అది మోర్టాలిటీ అంటే డెత్ రేట్, దాన్ని తగ్గించడానికి అంటే డి కాంబినేషన్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఏడి సిడి. ఏ వచ్చి కౌంటరాక్టివ్, ఆపోజిట్ యాక్షన్ టు అన్ యాక్షన్. నెక్స్ట్ రెమెడియల్ అంటే కన్నా సో అలాంటివి జరగకుండా అంటే తగ్గించే విధంగా రెమెడియల్. సో ఆన్సర్ అయిపోయింది, ఆన్సర్ ఈజ్ సిడి. సో వన్ మోర్ టైం గైస్, డాష్ మెజర్స్ నౌను, ఇటు పక్క మనకు కావాల్సింది అడ్జెక్టివ్ కోసం వెతికాము, అన్ని అడ్జెక్టివ్స్ ఉన్నాయి. లాస్ట్ ఫినిషింగ్ జనరల్గా నౌన్స్ ప్రిఫర్ చేస్తాము, సో కాబట్టి నౌన్ కోసం వెతికాము. డిఈ నౌన్స్ ఉన్నాయి, డెడ్లీ అడ్జెక్టివ్, ఎల్వై ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్. సో కానీ మనము ఎలిమినేట్ చేసేసాము, వీ కాంట్ ఎండ్ అ సెంటెన్స్ విత్ అడ్జెక్టివ్. కాబట్టి ఇక రిమైనింగ్ 2 ఆప్షన్స్ మోర్టాలిటీ, హ్యూమానిటీ. కాంటెక్చువల్గా డెత్ ఆడిట్ కమిటీ, డెత్ రిలేటెడ్ వర్డ్ ఏముంది, మోర్టాలిటీ ఉంది. మోర్టాలిటీ అంటే డెత్ రేట్ తగ్గించడానికి అంటాం, కానీ హ్యూమానిటీ తగ్గించడానికి మెజర్స్ తీసుకుంటారా, హ్యూమానిటీ మీనింగ్లెస్ అవుద్ది. సో కాబట్టి ఎలాంటివి రెమెడియల్ అంటే సో ముందు జాగ్రత్త చర్యలు. నెక్స్ట్ ద గవర్నమెంట్ విల్ డాష్, విల్ తర్వాత ప్లస్ V1 రావాలా. ఆప్షన్లో ఆప్షన్ సి ఎగిరిపోయింది, హ్యాసల్స్ V1S. నెక్స్ట్ లాస్ట్లో ఇఫ్ ద కేసెస్ ఏంటి, ప్లూరల్ నౌన్ తర్వాత V1 కావాలా, ఆప్షన్ ఎఫ్ ఎగిరిపోయింది. సో ఇన్ కాంటెక్చువల్గా చూసి సింపుల్గానే COVID-19 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కేసెస్ రోర్ అంటే గర్జించవు, పెరుగుతాయి. సో డి ఆప్షన్ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఏడిసిడి ఉంది. ఏడిసిడి ఆల్రెడీ మనకి సి ఎగిరిపోయింది కదా, ఇంకో మిగిలిండేది ఒకటే ఏడి. కంటిన్యూ అండ్ సర్చ్. ఇంకోసారి చూసుకుందామా, ది గవర్నమెంట్ విల్ డాష్, విల్ ప్లస్ V1 కావాలా. లాస్ట్లో ఇఫ్ ద కేసెస్ తర్వాత V1 ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ప్లూరల్ నౌన్ కాబట్టి. సో ఇక్కడ విల్ ప్లస్ V1 కోసం వెతికినప్పుడు సి హ్యాసల్స్ ఎస్ ఫామ్ ఉండే వర్బ్ అని చెప్పి ఎలిమినేట్ చేశాము. తర్వాత లాస్ట్ బ్లాంక్లో V1 కావాలి అని చెప్పి ఈ ఎఫ్ని ఎలిమినేట్ చేశాము. కాంటెక్చువల్గా COVID-19 కనబడిస్తుంది, కేసెస్ గర్జించవు, సర్జ్ పెరుగుతాయి. సర్జ్ అంటే రీసెంట్గా వొకాబులరీలో కూడా వచ్చింది. సో ఇమీడియట్ ఫ్లో అంటే విపరీతంగా ఇంక్రీజ్ కావడం. ఇంకా కంటిన్యూ, పర్సిస్ట్ మనకి మిగిలిన ఆప్షన్స్, కానీ డి కాంబినేషన్లో మనకి 2 ఉన్నాయి. ఏంటి, ఏడిసిడి. సి ఆల్రెడీ ఎగిరిపోయింది కాబట్టి ఏడికి ఫిక్స్ చేస్తుంది. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, పేటిఎం మినిట్స్ పిటిషన్ హ్యాస్ డాష్, హ్యాస్ ప్లస్ V3 కావాలా, అన్ని V3లే. హూ ఆర్ డాష్, ఆర్ ప్లస్ V4 కావాలా. సో డిఫ్రాడింగ్, ఈ కాంబినేషన్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, బిఈఏఈ ఉంది. సో ఇన్ ఇట్స్ పిటిషన్ హ్యాస్ అలెజ్డా క్లైమ్డా. సో దే ఆర్ నాట్ బ్లాకింగ్ దోస్ హూ ఆర్ defrauding its customers. So Paytm in its petition has alleged that telecom operators are not blocking. అలెజ్డ్ అంటే లైక్ స్ట్రెస్ చేసి చెప్పడం, ఇంకా పిటిషన్ రిలేటెడ్గా మాట్లాడుతున్నారు కాబట్టి క్లైమ్డ్ ప్రిఫర్ చేస్తాం. సో క్లైమ్డ్ అంటే బి కాంబినేషన్లో బిఈ ఆన్సర్ అయిపోయింది. ఇంకోసారి చూద్దాం, హ్యాస్ ప్లస్ V3 అన్ని V3s ఉన్నాయి, హోల్డ్లో పెట్టాం. నెక్స్ట్ ఆర్ ప్లస్ V4 ఒకటే ఉంది, ఈ. వన్ సెకండ్, V4 ఆర్ V3 రెండింటికి ఛాన్స్ ఉంది. ఆర్ ప్లస్ V4 వచ్చే యాక్టివ్ వాయిస్, V3 వచ్చిందంటే ప్యాసివ్ వాయిస్. ఫిక్స్ ఇట్, లాక్ ఇట్. బీవర్బ్స్ అంటాం వీటిని. బీవర్బ్స్ తర్వాత V4 వస్తే యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు, V3 వస్తే ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. ఇక్కడ బై ఫిషింగ్ యాక్టివిటీస్ ఓవర్ ఇట్స్ కస్టమర్స్ బై ఫిషింగ్ యాక్టివిటీస్ ఓవర్ వేరియస్ నెట్వర్క్స్ అన్నప్పుడు V3 ఫామ్కి కూడా ఛాన్స్ ఉంది కదా, బై ఉంది కదా, అంటే ప్యాసివ్ సెన్స్ వస్తుంది కదా, అంటే ట్రిక్డ్ కదా. ఎఫ్ కాంబినేషన్లో ఒకటే ఉంది కదా, ఆన్సర్ ఈజ్ ఏఎఫ్. సో అలెజ్డే తీసుకుందాం, ఇంకా దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ కాబట్టి ఏఎఫ్. సో అలెజ్డ్ అంటే కంప్లైంట్ దట్ టెలికామ్ ఆపరేటర్స్ ఆర్ నాట్ బ్లాకింగ్ దోస్ హూ ఆర్ ట్రిక్డ్ ఇట్స్ కస్టమర్స్, సారీ. సో ఇక్కడ కొద్దిగా సెంటెన్స్ కొద్దిగా టాక్టికల్గా ఉంది కాబట్టి కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. వెరీ సింపుల్ అండి, హ్యాస్ ప్లస్ V3 కావాలా. సో అన్ని V3సే ఉన్నాయి. ఆర్ ప్లస్ V3 ఆర్ V4, ఆర్ ప్లస్ V3 ఆర్ V4. సో రెండింటికి ఛాన్స్ ఉంది.
కానీ నేను ఇక్కడ బై చూసి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. అంటే మామూలుగా బై పొజిషన్ వచ్చినప్పుడు జనరల్గా వీ ప్రిఫర్ ప్యాసివ్ వాయిస్, కాబట్టి V3 కోసం వెతికాను. సో ఇక్కడ V3 ట్రిక్డ్ ఉంది. ట్రిక్డ్ అంటే ఎఫ్ అని చెప్పి ఏఎఫ్ అన్నాను, బట్ ఎక్స్క్యూజ్. సో ఇక్కడ సింపుల్ సెంటెన్స్ చదివినప్పుడు డిఫరెన్స్ వస్తుంది. పేటిఎం ఏమని అలర్ట్ చేసింది, ఏమని చెప్పింది, క్లైమ్ చేసింది దట్ టెలికామ్ ఆపరేటర్స్ ఆర్ నాట్ బ్లాకింగ్ దోస్ హూ ఆర్ డాష్ ఇట్స్ కస్టమర్స్. యాక్టివ్ సెన్స్లోనే ఉంది కదండి. హూ ఆర్ డిఫ్రాడింగ్ అంటే చీట్ చేస్తున్నారు. హూ ఆర్ డిఫ్రాడింగ్ అంటే చీట్ చేయడం. హూ ఆర్ డిఫ్రాడింగ్ ఇట్స్ కస్టమర్స్ బై ఫిషింగ్ యాక్టివిటీస్. దానికి అక్కడ కట్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి సేమ్ కాంబినేషన్లోనే రావాల్సి వస్తుంది. క్లైమ్డే తీసుకుందాం. క్లైమ్డ్ తర్వాత అలెజ్డ్. సో పిటిషన్ రిలేటెడ్గా క్లైమ్డ్ తీసుకున్నాం కాబట్టి వెయిట్ బి ఈజ్ ద ఆన్సర్. రైట్ గైస్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద టెక్నిక్స్, షార్ట్ కట్స్. సో ఎండ్ వరకు చూడటం వల్ల ఈ యొక్క పార్ట్ మీరు యూజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో లేదంటే స్టార్టింగ్లోనే చూసి మీరు కట్ చేసుకున్నారు అంటే ఈ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మిస్ అవ్వడం జరుగుతుంది. డైలీ ఒక న్యూ మోడల్తో వస్తాను. సో న్యూ మోడల్కి సంబంధించిన షార్ట్ కట్స్తో వస్తాను, విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ ద క్లాస్. Finally, so I'm going to end the session. So subscribe to our Sridhar CC Anantapramu channel. Like చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఇంకా నంబర్ ఆఫ్ సెషన్స్ మీకు రాబోతున్నాయి. ఓకే, స్టే హోమ్, స్టే సేఫ్. యువర్స్ రాఘవేంద్ర సైనింగ్ ఆఫ్.